దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి ఎందుకు పూజ చేస్తారో తెలుసా? ఒకసారి దేవతలు మరియు అసురులు పరస్పరం శత్రుత్వంతో నశించే స్థితికి చేరుకున్నారు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మీరు మరియు అసురులు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం లభిస్తుంది, అది తాగితే మీ శక్తి పునర్విస్తుంది అని చెప్పాడు. అప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి మండర పర్వతాన్ని మొదట దండంగా, వాసుకి నాగుపామును తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మరించడం ప్రారంభించారు. ఆ సముద్ర మథనం అనేక దశాబ్దాలుగా కొనసాగింది. అందులోంచి మొట్టమొదటిగా హలహల విషం బయటికి వచ్చింది. దాన్ని శివుడు తన కంఠంలో ఉంచి లోకాన్ని రక్షించాడు. ఆ తర్వాత సముద్రం నుంచి అనేక దివ్య వస్తువులు బయటపడ్డాయి. కామధేనువు, ఉజ్జేశ్రవాస్ గుర్రం, కౌస్తభమణి చంద్రుడు మరియు చివరిగా శ్రీ మహాలక్ష్మీదేవి. ఆమె కమల పువ్వుపై కూర్చొని చేతిలో కమలము, పద్మము, ధనప్రసాదంతో దేవతలకు దర్శనం ఇచ్చింది. అన్ని లోకాలు ఆమెతో ప్రకాశించిపోయాయి. లక్ష్మీదేవి దేవతల మధ్య తిరుగుతూ ఉంటే అందరిలో దైవగుణాలు, సౌందర్యం, కరుణ చూసి చివరికి విష్ణుమూర్తిని ఎంచుకుంది. ఆమె ఆయన సతీమణిగా క్షీరసాగరంలో కలిసింది. అదే రోజున కార్తీక అమావాస్య అంటే దీపావళి. అందుకే ఈ రోజున లక్ష్మీదేవి భక్తుల ఇళ్లలోకి ప్రవేశించి ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం అంటే సముద్రం నుంచి వెలువడిన వంటి దైవశక్తిని మన గృహంలోకి ఆహ్వానించినట్లే. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు లక్ష్మీదేవి మాత అంటే ఇష్టం ఉంటే ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి.